జగిత్యాల లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్టీరింగ్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా లారీ డ్రైవర్లు స్టీరింగ్ డౌన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల డ్రైవర్లు తమ లారీలను పక్కన పెట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్కు ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 106/2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లారీలు బుధవారం నుంచి ఈ నెల 14 అర్ధరాత్రి వరకు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. पागल है क्या? बोलो बोलो ऐसे बोलो तो बोलो शुरू करो बोलो కేంద్ర ప్రభుత్వం మాకు ఒక 106 అనే సెక్షన్ మాకు విడుదల చేసింది ఓన్లీ డ్రైవర్ పరంగా. యాక్సిడెంట్ తరపున యాక్సిడెంట్ అనేది అకస్మాత్తుగా జరిగేది. దానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరిమానా. అంటే మేము చేసుకునేది డ్రైవర్ 7 లక్షల రూపాయలు ఉండి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మేము బతకాలనుకునేది అయితే ఈ డ్రైవర్ ఫీల్డ్కి అనేది రాపదు. మా దగ్గర అంత స్తోమత ఉండి ఉంటే డ్రైవర్ అనేది చేయడు. ఈ డ్రైవర్ శిక్ష అమలు చేసింది వాళ్ళకు డ్రైవర్లకు. డ్రైవరు అనుకొని చేయడు. యాక్సిడెంట్ అనేది అనుకొని చేసేది కాదు, అకస్మాత్తుగా జరిగేదే యాక్సిడెంట్. దానికి ఇటువంటి రూల్ పెట్టిరు అంటే దానికి ముందు మన రోడ్లు కరెక్ట్లు లేవు. మన స్టేట్లో రోడ్లు కరెక్ట్ లేవు. మన ఇండియాలో బయట కంట్రీ మీరు ఉదాహరణకు తీసుకుంటే బయట కంట్రీలలో రోడ్ల మీద దాని సెక్షన్ ప్రకారం లైన్స్ ఉంటాయి. అప్పుడు అలా చేసినప్పుడు మాకు ఇటువంటి శిక్ష అనేది అమలు చేయరు. అప్పుడు డ్రైవర్ బాధ్యత తీసుకుంటాడు. మేము కరెక్ట్ ఉంటాం. రోడ్లు కరెక్ట్ లేవు, అసలు మెయిన్ రోడ్లు కరెక్ట్ లేవు. ఇటువంటి జీవో పాస్ చేస్తుంటే అది కరెక్ట్ కాదు. మా అటువంటి పేదలు ఒకవేళ అంతా మా దగ్గర స్తోమత ఉండి ఉంటే 7 లక్షల జరిమానా కట్టి 10 సంవత్సరాలు జైలు అనుభవించి బతకాలనుకుంటే ఈ డ్రైవర్ ఫీల్డ్కి రారు. అది మాకు ఇప్పుడు ఈ జరిమానాతోటి మేము భరించుకోవాలనుకుంటే నేను పోయి అక్కడ ఉంటే మా ఫ్యామిలీలు ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, మేము ఎట్లా ఇది కావాలి, మా కుటుంబ సభ్యులు బతకడానికి వీలు పడదు. ఇది మాకు ఈ సెక్షన్ 106 సెక్షన్ ఉన్న దీన్ని రద్దు చేయాలని మేము ఒక